హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడయుండును గాక. దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు అంటే నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ నువ్వే నమ్మదగిన దానిగా నమ్మదగిన వాడిగా నువ్వు ఉన్నావేమో, కానీ యేసుక్రీస్తు వారైతే నమ్మదగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అంటే ఆయనకంటూ ఒక స్వభావం ఉంది. ఆ స్వభావానికి విరుద్ధంగా ఏమి కూడా చేయలేడు. ఏంటి ఆ స్వభావం? నమ్మకంగా ఉండటమే ఆయన స్వభావం. నమ్మకంగా తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చటమే ఆయన స్వభావం. నమ్మకంగా జీవించటమే ఆయన స్వభావం. ఆయనను నమ్మిన వాళ్ళకి వమ్ము చేయకుండా జీవించటమే ఆయన స్వభావం. కనికరించటమే ఆయన స్వభావం. ప్రేమించటమే ఆయన స్వభావం. క్షమించటమే ఆయన స్వభావం. త్యాగము చేయటమే ఆయన స్వభావం. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఇక్కడ మనం చదివిన మాటల్లో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు, నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఆ విధమైనటువంటి స్వభావం నీలో ఉందా? యేసుక్రీస్తు వారి మాట, ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు తన స్వభావమునకు విరోధంగా ఏం చేయలేడు. నమ్మకమునకు అపనమ్మకంగా ఆయన జీవించలేడు. ఇంకా నమ్మకమునకు వ్యతిరేక పదము అపనమ్మకము, మోసం చేయటము, ఆ స్వభావం ఆయన చెయ్యలేడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఆయనను నమ్మిన బిడ్డగా నీలో ఆ నమ్మకమైన స్వభావం ఉందా? ఒక ఉదాహరణ మనము తెలుసుకుందాం. ఏంటంటే, ప్రతి వృక్షాలు చెట్లు ఉంటాయి కదా, ప్రతి చెట్టుకి ఫలాలు ఉంటాయి. ఇప్పుడు సపోటా చెట్టు సపోటా ఫలం ఇస్తుంది, మామిడి చెట్టు మామిడి పళ్ళు ఇస్తుంది, దానిమ్మ చెట్టు దానిమ్మ పండ్లు ఇస్తుంది. సో ఇలాగా ప్రతి ఒక్క చెట్టు దాని ఫలాలను ఇస్తుంది. అది అందరికీ ఒకే విధంగా ఇస్తుంది. దాని దగ్గరికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి దానిమ్మ చెట్టు అయితే దానిమ్మ పండునే ఇస్తుంది, సపోటా అయితే సపోటాని ఇస్తుంది, జామ పండు అయితే జామ పండు ఇస్తుంది. ఒకవేళ తనకి వ్యతిరేకంగా తనని రాళ్ళు తీసుకొని చెట్టు కొట్టినప్పుడు, ఆ రాళ్ళు తీసుకొని కొట్టిన వ్యక్తికి అది సపోటా చెట్టు అయ్యండి సపోటా పండు ఇవ్వకుండా యాప పండుని ఇవ్వదు, అది ఇంకొక పండునివ్వదు. ఎందుకంటే దాని స్వభావం ఏంటి అంటే అది సపోర్ట్ అయితే సపోర్ట్ పండే ఇవ్వాలి. సో ఈరోజున క్రీస్తు నమ్మిన బిడ్డగా నువ్వు క్రీస్తు స్వభావం నీలో ఉండాలి. క్రీస్తు స్వభావమే నీలో నుండి బయటికి రావాలి. ఇక దానికి విరోధంగా నువ్వు ఏం చేయకూడదు, దానికి విరోధంగా నువ్వేమీ కూడా ప్రవర్తించకూడదు. ఎందుకంటే క్రీస్తు వారు కూడా తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అలాగ నువ్వు కూడా అటువంటి విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే, పొతిఫర్ భార్య ఆయనని ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆయనని బాధ పెడుతూ, ఆయనని చాలా శోధించినప్పుడు కూడా అక్కడ యోసేపు గారు, దేవునికి విరోధముగా నేను పాపం చెయ్యను, దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను. ఎంత గొప్పగా సాక్షిగా ఉన్నాడు. ఇలా క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్మిన బిడ్డగా యేసయ్య స్వభావం నీలో ఉండాలి. ప్రతి పరిస్థితిలో యేసయ్య స్వభావాన్ని నువ్వు కనపరచాలి. అది దానికి వ్యతిరేకంగా నువ్వు చెయ్యలేకుండా ఉండే ఆత్మీయ స్థితిలోకి ఎదగాలి. యోసేపు దేవునికి విరోధముగా చెయ్యలేకున్నంత ఆత్మీయంగా ఎదిగినాడు. అటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. యోసేపు లాగా జీవించేటువంటి మనసును నువ్వు కూడా కలిగి ఉండాలని ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మనకు మాదిరిగా జీవించి వెళ్ళారు. ఆయన మాదిరి చూపించినాడు. తన స్వభావానికి విరోధముగా ఏది కూడా ఆయన చేయలేడు.
క్రీస్తు నమ్మిన బిడ్డగా క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి స్వభావము నీలో ఉండకూడదు. నువ్వు అది చెయ్యలేని ఆత్మీయ స్థితిలోకి నువ్వు రావాలి. ఆయనకు విరోధంగా చెయ్యలేని ఆత్మీయ స్థితిలోకి రావాలి. ఆయనకు విరోధమైనది ఏం చేయలేకపోతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. చేయలేకపోతున్నావా, చేస్తూ పోతున్నావా? ఒక సెల్ విషయం ఆయనకి ఇష్టం లేదు అవి చూడటం. అలాంటప్పుడు నువ్వు దేవునికి విరోధమైన నేను చూడకూడదు అని నిలబడగలుగుతున్నావా? ఆ మాట దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఆ మాట మాట్లాడితే విరోధివైతావు. ఆ దేవునికి విరోధంగా నేను చేయకూడదు, అది అది నా స్వభావం కాదు, నా యేసే స్వభావం కాదు, నా స్వభావం కూడా కాకూడదు అనేటువంటి పరిస్థితిలోకి నువ్వు ఉన్నావా? ఇష్టంగానివే చేసుకుంటా కూర్చోంటారు, ఇష్టంగానివే విరోధంగా చేస్తూ ఉంటాడు. అందుకే అంటాడు, మీరు నమ్మదగని వారేమో కానీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. యోసేపు నమ్మదగిన వాడుగా ఉన్నాడు, నమ్మదగిన దేవుని స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆ పోతిఫర్ ఇంట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అప్పుడు ఆమెతో కూడా అంటాడు, ఇంట్లో ప్రతిదాన్ని నా యజమానుడు అప్పగించినాడేమో కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుని స్వభావంలో నమ్మకత్వం అనేటువంటిది ఒక గొప్ప స్వభావము. యేసయ్యకి నమ్మకంగా ఉన్నారా? యేసయ్య నమ్మకస్తుడుగా ఉన్నాడు. నువ్వు యేసయ్యకి నమ్మకస్తుడిగా ఉన్నావా? నమ్మకస్తురాలిగా ఉన్నావా? ప్రియ దేవుని సంగమా, ఈ నమ్మకత్వానికి చిన్న చిన్న పరీక్షలు వస్తాయి. నీ ఇంట్లో నేను నమ్మకంగా ఉన్నావా లేదో ఒకసారి పరీక్షించుకో. నీ భార్య దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ పిల్లల దగ్గర నీ తల్లిదండ్రికి నమ్మకంగా ఉన్నారా? పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నారా? టీచర్స్ దగ్గర నమ్మకంగా ఉన్నారా? బయట బంధువుల దగ్గర నమ్మకంగా ఉన్నారా? ఫ్రెండ్స్ దగ్గర నమ్మకంగా ఉన్నారా? ఇప్పుడు అంతా మోసం జరుగుతూ ఉంది. కానీ ఎటువంటి పరిస్థితులైనా యేసయ్య అంటున్నాడు ఇక్కడ మాట, యేసయ్య తన స్వభావమునకు విరుద్ధంగా ఏమీ చేయలేడు. తన స్వభావమే నమ్మకత్వం, తన స్వభావమే నమ్మకంగా బ్రతకడం, నమ్మకత్వమే. ఇంకా మరి నమ్మకంగా పరిస్థితులను పట్టించి మారకుండా ఏ పరిస్థితిలోనైనా నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ స్వభావం మారకూడదు, అది క్రీస్తు స్వభావమై ఉండాలా. ఆ స్వభావం మారకూడదు. ఎక్కడైనా ఒకే విధంగా క్రీస్తు స్వభావం కలిగే బ్రతకాలా. అది సొంత ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, వ్యాపారాలలో అయినా, ఎక్కడైనా బ్రతికి దేవునికి మంచి పేరు తీసుకురావాలా, మంచి మంచి సాక్ష్యం తేవాలా. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలనైనా, విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాల్లో ఇచ్చేయండి. నైనా ముఖ్యంగా నాయన నీ స్వభావాన్ని ధరించుకున్నవారుగా నీ కొరకు బ్రతికే మనసు దయచేయమని, నీ కృపా కనికరాలు కుమ్మరించమని, అన్ని విధాలుగా ఆత్మలో పరిపూర్ణులయ్యే కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.